ఈ ఎంటైర్ ఇష్యూ తర్వాత సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి కదా. దాంట్లో కొంతమంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పుడు జానీ మాస్టర్ జైలుకి వెళ్ళి వచ్చాడు, నెక్స్ట్ శేఖర్ మాస్టర్ కూడా లైన్లో ఉన్నాడు. నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది. బట్ ఎందుకు వస్తున్నాయి అలాంటి? ఎవరో ఇది ఇట్స్ ఎ పెయిడ్ ప్రమోషన్స్ అండి. ఐ కెన్ క్లియర్లీ సెన్స్ ఇట్. శేఖర్ని టార్గెట్ చేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డబ్బు ఖర్చు పెట్టి మరి దీన్ని ఇట్లాంటి చేస్తున్నారని నా ఫీలింగ్. ఎందుకంటే శేఖర్ ఈజ్ జెంటిల్మెన్ అండి. ప్లస్ బిజియెస్ట్ కొరియోగ్రాఫర్, మా యూనియన్లోనే బిజియెస్ట్ కొరియోగ్రాఫరు, మంచి కొరియోగ్రాఫరు, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. సో అతని మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది నా పర్సనల్గా చాలా బాధ అనిపించింది నాకు. ఎవరికి అంత అవసరం ఉంది తనని డిగ్రేడ్ చేసి? విల్ ఐడెంటిఫై అండి, యూఆర్ ఆన్ ఇట్. ఓకే, డెఫినెట్గా త్వరలోనే ఐడెంటిఫై చేస్తాం. అంటే తన ఎదుగుదలని జీర్ణించుకోలేక అంతే 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 అండి. ఓకే, శేఖర్ ఈజ్ ఎ వెరీ జెంటిల్మెన్ అండి. అంటే ఎవరైనా కొరియోగ్రాఫర్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే శేఖర్ని తీసుకోవాలని చెప్పి. అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది శేఖర్ని చూసి నేర్చుకోవాలి. జోసెఫ్ గారు, ఇప్పుడు ఈ కేసెస్, ఈ కమిటీ విచారణ, ఇంట్రాగేషన్ అంతా కంటిన్యూ అవుతుంది కదా. జానీ మాస్టర్కి సంబంధించి ఆపర్చునిటీస్ విషయం ఏంటి? అసలు ఎవరు ఇవ్వకూడదా, లేదంటే ఆయన కంటిన్యూ అవ్వచ్చు ఇండస్ట్రీలో, లేదంటే ఆ విచారణ అంతా కంప్లీట్ అయ్యి నేరం ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అతను అలా ఉండవలసిందేనా? ఇంకా లేదండి, వర్క్ పరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. పాష్ కమిటీ నుండి కూడా ఎలాంటి రికమెండేషన్ చేయలేదు. వర్క్ పరంగా బైకాట్ చేయమని, సస్పెండ్ చేయమని అట్లా ఏమి పాష్ కమిటీ ఏమి సూచించలేదా? అదే పోస్ట్లో మాత్రం ఉండొద్దు అనేది వాళ్ళ మెయిన్ కన్సర్న్. ఇప్పుడు ఎవరైనా ఆపర్చునిటీస్ ఇవ్వాలన్న వాళ్ళు కూడా ఈ ఇష్యూ వల్ల కొంత మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తారేమో, ఆపర్చునిటీస్ ముందులాగా వస్తున్నాయి అంటారు. అది జానీ ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ అండి. అంటే చేస్తున్నాడు అనుకుంటాం. మరి మన ఏదో రిహార్సల్స్ ఏదో అన్నారు, కానీ సినిమాల గురించి ఏం అప్డేట్ లేదు నాకు. సో ఇవ్వాల్సిన వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అంటే మన అసోసియేషన్ నుండి అయితే ఏమి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. చాంబర్ కూడా ఏమి అలాంటి రికమెండేషన్స్ ఏం చేయలేదు వాళ్ళు. ఓకే, సో అసోసియేషన్కి సంబంధించి ఏమైనా సపోర్ట్ కావాలంటే, హెల్ప్ కావాలంటే, డాన్సెస్కి సంబంధించి ఏమైనా అసిస్టెన్స్ కావాలి అంటే మీరు వాళ్ళకి కేటాయిస్తారా? జానీకి అండి. ఓకే, ఎలాంటి రెస్ట్రిక్షన్స్? ఓకే ఓకే. సో ఇప్పుడు డి ప్రోగ్రామ్ బాగా చూస్తూ ఉంటాం, డాన్సెస్కి సంబంధించి అది హోరాహోరీగా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ వచ్చే వాళ్ళంతా ఈ కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవాల్సిందేనా? తీసుకుంటారా? టెలివిజన్కి మాకు అంటే మా దాంట్లో కూడా టీవీ అనేది ఉన్నా కూడా ఎక్స్క్లూజివ్లీ సినిమా అండి. మేము ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాము కూడా. ఎంతమంది గతంలో యశ్వంత్కి ఇచ్చాము, ఇప్పుడు షష్ఠి ఉంది, కృష్ణ అనే మాస్టర్కి ఇచ్చాము. చాలా మంది ఉన్నారు ఫ్రమ్ డి. ఇప్పుడు డీలో ఒక లేడీ కొరియోగ్రాఫర్గా ఉద్భవించబోతుంది, కానీ సోషల్ మీడియా అంతా తన వైపు చూస్తోంది, జాను లీరి అని. ఓకే, మీరు చూస్తుంటారు, శేఖర్ మాస్టర్ కూడా జాను జాను అని మాట్లాడారు. అది బాగా వైరల్ అయిపోయింది. సో అమ్మాయి మెంబర్షిప్ తీసుకుందా? మా మెంబర్ కాదండి జాను. శేఖర్ మా మెంబరే, కానీ జాను లీరి. నేను ఒక రీల్ చూసాను అమ్మాయిది. ఇప్పుడు ఫుల్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు. శేఖర్ ఉండడం వల్లనే ఆ రీల్ వైరల్ అయినట్టుంది. సో అదొకటి చూశాను. మా మెంబర్ కాదు. వస్తే ఇప్పుడు ఫ్రీ అన్నారు కదా మెంబర్షిప్. ఓన్లీ డాన్సర్స్ కి అండి. ఆ అమ్మాయి డాన్సరే కదా? డాన్సర్ కి అయితే. ఓకే, ఆ అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్స్ బాగా ఏరియా తీస్తుంది డీలో. వెల్కమ్, రమ్మని రికమెండ్ చేయండి. ఓకే, సో ఈ జాను లిరీకి, శేఖర్ మాస్టర్కి సంబంధించి ఆ రీల్స్ వైరల్ చేస్తూ చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అంటే మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్కి సంబంధించి అక్కడ ఉండేది వర్క్ నేచర్ అయినప్పటికీ కూడా పర్సనల్గా దాన్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? అదేనండి, చెప్పే కదా, అది కావాలని చేస్తున్నారు ఎవరు అనేది. డెఫినెట్లీ ఫైండ్ అవుట్ అది ఎవరు చేస్తున్నారు అనేది. అంటే ఇప్పుడు జానీది ఇష్యూ జరిగింది కాబట్టి శేఖర్ని అట్లా టార్గెట్ చేసి ఆ విషయాన్ని కనెక్ట్ చేసి మీమ్స్ చేయడము, అది చేయడం రాంగ్ అండి. అది అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నేను దాన్ని చాలా సీరియస్గానే తీసుకుంటాం. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. ఒకటి మాత్రం చెప్తే అది పెయిడ్ అండి. కావాలని చేస్తున్నారు ఎవరు, శేఖర్ మాస్టర్ది అది పేరు బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది డెఫినెట్గా అది ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ అసలు ఒక పెద్ద సినిమాలో పెద్ద పాట కొరియోగ్రఫీ చేస్తే ఎంత వస్తుందండి రెమ్యునరేషన్? ఏం చెప్పొద్దండి మామూలుగా. మాకు ఇలాంటి టైం దొరకదు. అంటే మీరు ఇప్పుడు సడన్ గా కూర్చున్నా ఇంటర్వ్యూ చేస్తున్నా, ఆఫ్ రికార్డ్ చెప్తా, ఆన్ రికార్డ్ చెప్పకూడదు. ఆన్ రికార్డ్ చెప్పరా? జస్ట్ క్లూ అయినా
క్లూ కూడా అన్నీ మీకు ఆఫ్ రికార్డ్ ఇస్తాయి. అసలు పేమెంట్స్ కరెక్ట్గా వస్తాయి? 99% వస్తాయి. 99%. 1% ఎక్కడైనా 1% ప్రాబ్లం ఎక్కడైనా ఉంటుందండి. అన్ని ఇండస్ట్రీస్లో ఉంటుంది, మా దగ్గర కూడా ఉంటుంది. ఓకే. సో వాళ్ళ పేమెంట్ రెమ్యునరేషన్ అనేది ఎలా డిసైడ్ చేయబడుతుంది ఇండస్ట్రీలో? బేస్డ్ ఆన్ మూవీస్ అండి. పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తే పెద్ద డబ్బులు వస్తాయి. ఓకే. చిన్నదానికి చిన్న డబ్బులు. ఓకే. కొరియోగ్రాఫర్స్ డిమాండ్ చేసే స్టేజ్లో ఇప్పుడు ఇండస్ట్రీ ఉందంటారండి. అంటే ఇంత సినిమా కాబట్టి దీనికి ఇంతే ఇవ్వాలి, ఇస్తేనే నేను చేస్తా అనే సిచ్యువేషన్ ఉందా? ఆ డిమాండ్ వచ్చిందా మీకు? అది ఉన్నా కూడా ఎవరు అట్లా చేయరండి. అది ఆరోగ్యన్స్ కిందకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ అదే అండి. కొరియోగ్రాఫర్స్, మ్యూజిషియన్స్ కానీ, సింగర్స్ కానీ అంటే అడగొచ్చు, కానీ పర్సనల్ రిలేషన్ ఒకటి ఉంటుంది కదండి. మ్యాక్సిమం దానికే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంత చార్జ్ చేసినా కూడా అంతకుముందు గతంలో వాళ్ళకి స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్లో హెల్ప్ చేసిన వాళ్ళు మళ్ళీ పిలిస్తే ఖచ్చితంగా పోయి హ్యాపీగా పని చేస్తారు. డబ్బు అనేది సెకండరీ అయిపోతుంది. పని, ఆ క్రియేటివ్ లెవెల్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో దానికే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఖచ్చితంగా డబ్బు సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే. ఒకప్పుడు చాలామంది అంటూ ఉంటారు, దాసరి నారాయణ గారు చాలా పెద్ద మనిషి స్థాయిలో ఒక పెద్దరాయుడు కైండ్ ఆఫ్ పోస్చర్, ఆయన అన్ని సర్దేవారు, అన్ని ఇష్యూస్ని ఆయన టేకప్ చేసేవాళ్ళు అని చెప్పి. ఆ భర్తీ ఇప్పుడు ఏమైనా వెలితి, ఆ భర్తీ అంటారు కదా, అది ఏమన్నా ఫుల్ఫిల్ అయిందా ఎవరి ద్వారానైనా? ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద ఏదైనా కష్టం వస్తే వెళ్ళి చెప్పుకునే స్థాయి వ్యక్తి ఎవరు మీకు ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు ఎవరు ఉన్నారంటే చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు భరద్వాజ గారు, చిరంజీవి గారు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. కానీ దాసరి నారాయణరావు గారికి ఉన్నంత క్లారిటీ కానీ, ఆ డిసిషన్ మేకింగ్లో కానీ ఆయనకున్నది అలాంటి నాకైతే ఎవరికి అనిపించట్లేదు. అంటే నాకే భయం అయిపోతుంది. అంటే ఒక్కోసారి కొద్ది చిన్న ఫ్రస్ట్రేషన్ వస్తే మనకు అవసరమా అనిపిస్తుంది మాకే ఈ పోస్ట్. ఈజ్ అ లెజెండ్ అండి. అంత పెద్ద సినిమాలు చేసి అంత ఉండి వీటి కోసం ఎలా టైం తీయగలిగాడు అనేది అది ఒక చాలా అది అంటే అన్లెస్ ఎక్స్ట్రీమ్లీ లవ్ ఉంటే తప్ప టువర్డ్స్ ఫిలిం వర్కర్స్ అది ఎవరు చేయలేరండి. సో ఆయనకు అది ఉంది. సినిమా కార్మికుల మీద ఆయనకి స్పెషల్ ఎఫెక్షన్ ఉంది కాబట్టి ఆయన ఆ టైం తీయగలిగారని నా ఫీలింగ్. అది ఖచ్చితంగా అలాంటి సిమిలర్ ఉండొచ్చు, కానీ ఆ ఎగ్జాక్ట్లీ దాసరి నారాయణరావు గారి స్టేచర్ అయితే నేను రావాలని కోరుకుంటున్నా. కానీ ఎవరైనా ముందుకి చేస్తున్నారు, చిరంజీవి గారు హెల్ప్ చేస్తున్నారు, తమరెడ్డి భరత్ గారు చాలామంది ఉన్నారు, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు అంతా చాలామంది చేస్తున్నారు. కానీ ద లెవెల్ ఆఫ్ టైం అంత ఇంపార్టెన్స్ డిసిషన్ మేకింగ్లో కానీ గ్యాప్ అలానే ఉండిపోయింది. ఆయన అంటే ఇండస్ట్రీ అట్లా పెట్టేసింది ఆయన సపరేట్ ఆ ప్లేస్, ఇంకెవరు మ్యాచ్ చేయొద్దు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి జోసెఫ్ ప్రకాష్ గారు. థ్యాంక్స్ ఎ లాట్. నిజంగానే ఇండస్ట్రీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ వెన్ ఇట్స్ లుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇంటర్నల్గా మీకు జరిగే కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పటివరకు ప్రొజెక్ట్ అవ్వలేదు. జానీ మాస్టర్స్ ట్రస్టీ వర్మ ఇష్యూ అన్ఫార్చునేట్గా వచ్చింది. అది తొందరగా సాల్వ్ అవ్వాలి, డిజాల్వ్ అవ్వాలి. మళ్ళీ అలాంటివి కావద్దని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు స్మూతర్ వేలో చాలా స్మూత్గా తీసుకెళ్తే కనుక అవి ఇష్యూస్ తొందరగా సార్ట్అవుట్ అవుతాయని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చేస్తాము. అది స్మూత్గానే ఉంటుంది. మీరు బయటపడలేదు అంటారు, జరగలేదు అలాంటి ఇన్సిడెంట్ కాబట్టి బయటపడలేదు. రైట్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇది జోసెఫ్ ప్రకాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకనంటే తనతో ఇంటర్నల్గా ఇప్పటి వరకు కూడా జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి ఈ ఇంటర్వ్యూ ద్వారా చూపించే ప్రయత్నమే. జానీ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వైదొలిగిన తర్వాత తను గెలుచుకున్నారు. తను విన్ అయిన తర్వాత జరుగుతున్న ఈ ఇష్యూస్, డెవలప్మెంట్స్ పైన ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇండస్ట్రీ ఎప్పుడు కలర్ఫుల్గా లైమ్లైట్లో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళందరూ కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటూ మెండుగా వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తూ ఉంటుంటారు. బట్ కొన్ని ఇష్యూస్ అన్ఫార్చునేట్గా జరుగుతూ ఉంటాయి. వాటిని సర్దుకొని ముందుకెళ్ళడమే మా లక్ష్యం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్.